డే 5 ఆఫ్ పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో నెక్స్ట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 9. ఇక్కడ ఏ వేరియబుల్లో 9ని స్టోర్ చేసినాం ఈక్వల్స్ టు అనే సింబల్ యూజ్ చేసుకొని. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. దీస్ ఆర్ ఆల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అడిషన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని అర్థమైపోతాయి. ఏ ఈక్వల్స్ టు 3, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 దీని అర్థం ఏమంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5. ఇక్కడ ఏ వాల్యూ 3 ఇచ్చినాం. 3 + 5 8. సో ప్రింట్ ఏ చేస్తే మనకు అవుట్పుట్ 8 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఏ ఈక్వల్స్ టు 4, ఏ మైనస్ ఈక్వల్స్ టు 2. దీని మీనింగ్ ఏమంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 2. సో 4 మైనస్ 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్. ఏ ఈక్వల్స్ టు 4, ఏ ఇంటూ ఈక్వల్స్ టు 3. దాని మీనింగ్ ఏమంటే ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 3. 4 3 = 12. ప్రింట్ ఏ చేస్తే 12 ప్రింట్ అయింది. నెక్స్ట్ డివిజన్ అసైన్మెంట్. ఏ ఈక్వల్స్ టు 4, ఏ డివిజన్ ఈక్వల్స్ టు 2. దాని మీనింగ్ ఏమంటే a/2 అంటే 4/2 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ సేమ్ ఫ్లోర్ డివిజన్. b ఈక్వల్స్ టు 10, b ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు 3 అంటే 10/3 3. అంటే నిన్న వీడియో చూసినాం కదా, ఫ్లోర్ డివిజన్ అంటే మనకి డెసిమల్ పార్ట్ అలో చేయదు. సో మనకి ప్రింట్ 3 అయింది. నెక్స్ట్ మోడలెస్ అండ్ అసైన్మెంట్. ఏ ఈక్వల్స్ టు 10, ఏ మోడలెస్ ఈక్వల్స్ టు 9 అంటే దాని మీనింగ్ a/మోడలెస్ 9 అంటే 10/9 మనకి ప్రింట్ 1 అయింది. రిమైండర్ మాత్రం ప్రింట్ అవుతుంది కాబట్టి 1 ప్రింట్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అండ్ అసైన్మెంట్. x ఈక్వల్స్ టు 2, x ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్స్ టు 3 అంటే దాని మీనింగ్ x ఈక్వల్స్ టు x ఎక్స్పోనెన్షియల్ 3. ఇక్కడ 2³ అంటే 8.